ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఇప్పుడే టీటీడీ యాజమాన్యం వారు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశము ముగిసిన అనంతరము మన చైర్మన్ అధ్యక్షన జరిగిన ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఈ సమావేశం అనేది మన ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అత్యవసర పాలక మండలి సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. ఇందులో వారు క్లియర్గా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి, అలాగే 2 రోజుల క్రితము తిరుపతిలో జరిగినటువంటి దుర్ఘటన మృతులకు అలాగే గాయపడ్డ వారికి ఎటువంటి ఎక్స్గ్రేషియా ఇవ్వబోతున్నారు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ జరిగిన సమావేశంలో ప్రెస్తో వారు మాట్లాడినప్పుడు ఆయన వేసిన ప్రశ్నకి క్లియర్గా వారు సమాధానం కూడా చెప్పడం జరిగింది. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీ అందరికీ తెలుస్తుంది. సో నేను ఈ వీడియో చదివే ముందు మీ అందరికి ఒక విషయం వెల్లడించాలనుకుంటున్నా. ఈ వీడియో నేను ఎటువంటి పొలిటికల్ వార్తలు చెప్పడం లేదు. కేవలము టీటీడీ వారిచ్చిన పాలక మండలి ప్రెస్ మీటింగ్ మాత్రమే జరిగినటువంటి విషయాలు మీ అందరితో నేను పంచుకుంటున్నాను తప్ప ఎటువంటి పొలిటికల్ న్యూస్ అయితే ఇది కాదు. ఓకేనా? పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదైనా ఒక్క మాట మాట్లాడితే కామెంట్ సెక్షన్లో 100 వచ్చేస్తాయి. అందుకోసం నేను ముందుగానే మీ అందరికీ చెప్తున్నా. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 రోజుల క్రితం జరిగిన వారికి మృతులకు కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి 5 లక్షలు, మామూలుగా గాయపడ్డ వారికి 2 లక్షలు ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. అలాగే మృతుల కుటుంబ సభ్యులకు చదువులకు అయ్యే ఖర్చులు టీటీడీ భరిస్తుంది, టీటీడీ స్వయంగా వెళ్ళి నష్టపరిహారాన్ని అందిస్తుందని అయితే వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే చనిపోయిన కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా కల్పిస్తారట. అలాగే మృతుల పట్ల పాలక మండలి తీవ్ర సంతాపం తెలిపింది. ఉద్దేశపూర్వకంగా జరిగిన సంఘటన అయితే కాదు, ఏర్పాట్లు సరిగ్గా లేని 1-2 చోట్ల ఘటన చోటు చేసుకున్నట్టు వారు విచారణ అయితే వెల్లడించడం జరిగింది. ఈ ఏడాది 10 రోజుల పాటు వైకుంఠ దర్శనాలు కల్పిస్తున్నాము. 2 రోజుల నిర్వహణపై ఆగక మండలి సలహా మేరకు నిర్ణయం తీసుకుంటాం. దర్శనానికి వెళ్లాల్సి వస్తే టోకెన్లు కావాలని మాత్రమే చెప్పాము. తిరుమల భక్తులకు అనుమతి ఇస్తామని అయితే వాళ్ళు వెండలిచ్చారు. అంటే వాళ్ళు క్లియర్గా చెప్పడం ఏమిటి అంటే, దర్శనానికి మటుకు టికెట్ ఉండాలి తప్ప తిరుమల కొండకి టికెట్ లేకపోయినా మీరు రావచ్చు అని అయితే వాళ్ళు చెప్పారు. ఇప్పుడు వారు పవన్ కళ్యాణ్కి ఆయన ప్రెస్లో అడిగారు కదా, తప్పు జరిగింది, క్షమాపణ చెప్తే చనిపోయిన భక్తులు తిరిగి రారు కదా అని ఆయన అనడం జరిగింది. దీనికను టీటీడీ వారు క్లియర్గా చెప్పారు. ఏమని అంటే, దర్శనానికి వెళ్ళాలనుకుంటే టోకెన్స్ కావాలని మాత్రమే చెప్పాము, తిరుమలకు భక్తులను అనుమతిస్తామని వాళ్ళు వెల్లడించారు. అంటే స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే టికెట్ కంపల్సరీ అన్నాం, కానీ తిరుమల కొండ ఎక్కడానికైతే టికెట్ అవసరం లేదని కూడా వాళ్ళు క్లియర్గా చెప్పామని మన డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారికి, సీఎం గారికి అయితే వారు వెల్లడించడం జరిగింది. సో ఇవన్నీ కూడా వాళ్ళు మనకి వివరంగా చెప్పడం జరిగిందండి. సో ఇందులో ఎటువంటి పొలిటికల్ న్యూస్ అయితే ఏమీ లేదు. ఆయన అడిగిన ప్రశ్నకి వీళ్ళు చాలా సింపుల్గా సమాధానం చెప్పారు. దయచేసి మీరు అర్థం చేసుకోగలరు. సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.